ఈవినింగ్ ఫ్రెండ్స్. మొన్న హాస్పిటల్ దగ్గర అరటికాయలు ఎక్స్పోర్ట్ లేవు, రైతులకు బాగా ఇబ్బంది అవుతుంది, ఎవరంటే వాడు పడేస్తున్నారు అన్నారు. 50 రూపాయలు అయినా కాయలు ఎక్స్పోర్ట్ లేవన్నారు. కేజీ 250 రూపాయలు యాపిల్. నేను మామూలుగా 100కి చిన్న కాయలు అయితే 3-4 ఇచ్చేవాడిని, ఈ కాయలు అయితే 2 కానీ 3 ఇచ్చేవాళ్ళు. ఇట్లాంటి కాయలు 100కి 4 తెచ్చాను ఒకప్పుడు. ఇప్పుడు అవి అర కేజీ తీసుకొచ్చా. చూడండి, 250 రూపాయలు. మొన్నటి దాకా దానిమ్మకాయ రేట్ ఎక్కువ ఉందనుకున్నా, దాని లెక్కలేక యాపిల్ కూడా చేరింది. ఇప్పుడు 250 రూపాయలు దానిమ్మకాయ. నాకు ఆశ్చర్యం వేసింది, కేజీ యాపిల్ 250 ఆశ్చర్యం వేసి, అయ్యా వద్దయ్యా దానిమ్మకాయలు ఇవ్వమంటే అతను ఏం చేశాడు వ్యాపారస్తుడు, అయ్యి మొత్తం కలిపి వేస్తాలని చెప్పి 2 ఒకటే రేటు కదా, ఈ 2 దానిమ్మకాయలు 3 యాపిల్కాయలు కేజీ 250 రూపాయలు. అంటే ఇప్పుడు యాపిల్ దానిమ్మ 2 ఒకటే రేట కేజీ, అందుకే 5 కాయలు సరి చేశాడు. ఇప్పుడు కాయ ఎంత పడింది? 50 రూపాయలు పడింది కాయ. 50 రూపాయలు పడింది చిన్న కాయతో సహా. ఫ్రూట్స్ తినండి అంటారు. కేజీ బిర్యానీ తింటే 200 రూపాయలతో ముగ్గురు సరిపోతుంది. ఈ ఫ్రూట్స్ ఏమో 300 అయింది. అరటిపండు రేటు తక్కువ కదని రజన అరటిపండు ఇవ్వమన్నా, 50 రూపాయలు అన్నారు. ఇక్కడ మనందరం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, వార్తల్లో వచ్చే విషయాలు వేరుగా ఉంటాయి, మార్కెట్లో ధరలు వేరుగా ఉంటాయి. మనం ఏమనుకుంటాం, న్యూస్ పేపర్లు చదువుకుంటాం, వార్తలు చదువుకొని ఏమో ఎక్స్పోర్ట్ ఆగిపోయి ఇంకా మనకు అన్ని రేటు తక్కువ వస్తాయి అనుకుంటాం. కానీ రేటు తగ్గేది రైతు దగ్గర మాత్రమే. రైతుకే రేటు రాదు. ట్రాన్స్పోర్ట్ ఖర్చు అంతా పెరిగిపోయి వ్యాపారం మార్కెట్లోకి వచ్చేసరికి అక్కడ దగ్గర ఇక్కడ దాకా రేట్లు మనం గమనించినట్టయితే, టమోటాలు కూడా కూరగాయలు 10 రూపాయలకే. టమోటాలు అయినా కానీ అక్కడ ఒక్కో చోట ఒక్కో రేటు ఉంది. మామూలు ఇళ్ళ కాడకి తీసుకొచ్చి తెప్పితే 10 రూపాయలు కేజీ, 10 రూపాయలు ఎక్కనెత్తున్నారు. మార్కెట్లో 20 రూపాయలు చెప్పారు మొన్న. ఎక్కడ ఎవరికి నచ్చిన కాడ వాళ్ళు అమ్ముతున్నారు. సమస్య, ఏ చిన్న సమస్య వచ్చినా వ్యాపారస్తులు దాన్ని మార్కెటింగ్ చేసుకుంటున్నారు. ఇప్పుడు గ్యాసు కృత్రిమ కొరత సృష్టించి సిలిండర్లు బ్లాక్లో అమ్ముతున్నారు. ఈ జగన్ సచ్చినాయి కదా, అమ్ముకుంటారు కదా. దానివల్ల ఏం చేశారంటే, నూడిల్స్ బండ్లు అందరూ 60 రూపాయలు నూడిల్స్ ప్యాకెట్ అయితే, ఒక పార్సల్ 60 అయితే 10 రూపాయలు పెంచారు. చూడండి, ఏమంటున్నారంటే మాకు గ్యాస్ దొరకట్లేదు, బ్లాక్లో కొంటున్నాం అంటున్నారు. ఇక్కడ మా ఊర్లో హైదరాబాద్లో మాదిరిగా లేదు, ఇక్కడ కొంచెం సింపుల్గా పెంచారు. కానీ ప్యాకెట్కి 10 పెంచేశారు, టిఫిన్లన్నిటికీ పెంచేశారు. ఇప్పుడు రేపు మళ్ళీ గ్యాస్ సరఫరా అయితేనే, ఇందాక నేను న్యూస్లో చూసా, ఇంకా 2-3 రోజుల్లో కమర్షియల్ సిలిండర్లు కూడా వదిలేస్తారు అని. కానీ ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, అవి ఇంకా ఈ యుద్ధం కారణం చేత గ్యాస్ సరఫరా రాదు, యుద్ధం జరుగుతుంది అని ఇది మీద గ్యాస్ గురించి ప్రచారం బాగా జరిగింది. దానివల్ల వ్యాపారస్తులు రేట్లు పెంచారు. ఇప్పుడు నేను వ్యాపారస్తులు ఏమంటాం లేదు, వాళ్ళు కూడా వ్యాపారం జరగట్లేదు, ఎందుకంటే రేట్లు పెరిగారు, జనాలు తగ్గిపోయారు, అసలే బిజినెస్ జరిగేది అంతంత మాత్రం. ఇప్పుడు రేపు గ్యాస్ సరఫరా అయినా ఈ పెంచిన నూడిల్స్ ప్యాకెట్ మీద పెంచిన 10 రూపాయలు తగ్గించరు, టిఫిన్ల మీద పెంచిన తగ్గించరు, ఇవన్నీ ఏం తగ్గించరు. ఇట్లాంటి అవకాశాలు వచ్చినప్పుడు ఒక స్టెప్ పెంచుకుంటారు. వ్యాపారాల నష్టాలు పూడ్చుకునేదానికి కొంతమందికి అవకాశం ఉంటుంది, కొంతమంది బాగా సంపాదించుకోవడానికి ఉపయోగం ఉంటుంది, బాగా జరిగే వాళ్ళకి. కొంతమందికి మనం కొంతవరకైనా కవర్ అవుతామని అనుకుంటారు. ఇప్పుడు భూములు, రియల్ ఎస్టేట్ వ్యాపారము, ఇందాక నేను దాని గురించి కూడా చర్చించాను. వెంచర్లు తక్కువే పెట్టారు కానీ ఈ సంవత్సరం, కానీ రేటు మటుకు ఎవరు తగ్గటంలా. రేటు ఎక్కడ పెట్టినా రేటు పెంచుతాం. ఊరికి 5 కిలోమీటర్లు 6 కిలోమీటర్ల దూరంలో సేలల్లో పెట్టి ఫ్లాట్లు ఇంతకుముందు మట్టి పోసి బాగా రోడ్లు వేసి అలంకరణగా చేసేవారు. ఇప్పుడు అదేం లేదు. కంది చేయని సదరంగా దున్నేసేసి దాంట్లో రాళ్ళు బాధేసి ఇయే ఫ్లాట్లని రేటుకి ఎక్కువ అమ్ముతున్నారు. ఇంకా అందంగా డిజైన్ కూడా చేయట్లేదు. ఇప్పుడు ఎక్కడ తగ్గట్లేదు రేటు. మనం అనుకుంటాము రియల్ ఎస్టేట్ పడిపోయింది, బంగారం పడిపోయింది. ఎందుకు పడిపోయింది? ధనవంతులు ఎప్పుడు పడిపోరు, మనలాంటి వాళ్ళు ఎట్టయినా కొంటారు అవసరం అని చెప్పి. ఇప్పుడు నేను వారం రోజులు ఆగే కాయలు తెచ్చుకోకుండా, ఫ్రూట్స్ తినకపోతే ఎట్టనానా ఫ్రూట్స్ తీసుకురా చాలా లేదని మా అమ్మాయి అడిగింది. 300 రూపాయలు తెచ్చా. ఎట్టయినా కొంటామని వాళ్ళకి తెలుసు, ఈ స్థలాలైనా ఏదైనా. ఆ వీక్నెస్ పట్టుకున్నారు వ్యాపారస్తులు. పట్టుకొని ఒక మార్కెట్గా సిండికేట్గా తయారైపోయి వాళ్ళు 4 రోజులు ఆగినా మళ్ళీ వాళ్ళ అవసరం వస్తారని తెలుసు కాబట్టి
మన మధ్యతరగతి వాళ్ళు కానీ సామాన్యులు కానీ ఎట్టైనా అవసరాన్ని కొనుక్కుంటారని తెలుసు కాబట్టి ఎంత పెంచినా వీళ్ళు కొంటారు అనే కొంటారనే సంగతి వాళ్ళు తెలుసు. కాకపోతే ఒక 6 నెలలు స్టాక్ పెట్టుకున్నా ఇవి కూడా ఏసీలో స్టాక్ పెడుతున్నారు. ఇప్పుడు ఇవి కూడా చెడిపోవు. యాపిల్ కానీ దానిమ్మ కానీ స్టాక్ పెడుతున్నారు. ఎట్టి పండ్లే స్టాక్ ఉండవు కాబట్టి ఈ మటుకు ఒక రకంగా ఉండదు. రేట్ అనుకోవాలి మనం. అన్ని ఏసీలో స్టాక్ పెడుతున్నారు. స్టాక్ పెట్టుకొని మనకు రేట్ వచ్చినప్పుడు అమ్ముకుందాం లెక్కలు ఉన్నారు. భూములు కానీ బంగారం కానీ వెండి కానీ ఇవన్నీ బ్లాక్ చేయడానికి అలవాటు పడ్డారు. చాలా వాళ్ళు తెలివి కల వాళ్ళందరూ. సామాన్యులు ఎట్టయినా కొనాలి తప్పదు కాబట్టి అవసరమైన కొంటాడు అని వాళ్ళకి తెలుసు. నేను చిన్నప్పటి నుంచి నాకు ఊహ తెలిసిన కానీ చూస్తున్నా, అదిగో మార్కెట్ అది పడిపోయింది, ఇదిగో ఇది పడిపోయింది, ఇంకా ఇది తగ్గిపోతుంది అని అడావుడు చేస్తారు. తగ్గిపోవు. కాకపోతే కొన్ని రోజులు స్టడీగా ఉంటుంది. సింహం 4 అడుగులు వెనకేసిందంటే వేటాడటానికి. ఈ భయభ్రాంతులకు గురి చేసినప్పుడు మనలాంటి సామాన్యుడు అమ్ముకుంటాం భూములు రేటు తక్కువకి. ఈ తగ్గిపోయింది అన్నప్పుడు ఎవరు బలవుతారు? అక్కడ కూడా అవసరాలు ఉన్నాడు మనలాంటి వాడే తక్కువ రేటుకి అమ్ముకుంటాం. ప్లాట్లు కానీ పొలాలు కానీ ఇవన్నీ. మళ్ళా ఈ అవకాశాన్ని ధనవంతుడు బాగా యూజ్ చేసుకుంటాడు. అందువల్ల ఎట్లాంటి పరిస్థితుల్లో కూడా ధనవంతుడికి వచ్చే నష్టం అయితే ఏం లేదు. ధనవంతుడికి బలవంతుడు ఎప్పుడు నష్టపోడు. నష్టపోయేది తిరిగి ఈ మధ్యతరగతులే ఏ భారం పడినా. ఇప్పుడు ఈ గ్యాస్ కొరత అనేది రేపు తీరిపోయింది. కానీ నూడిల్స్ పార్సల్ మీద పెరిగిన 10 రూపాయలు, టిఫిన్ మీద పెరిగిన 10 రూపాయలు, ఈ 10 రూపాయలు మటుకు కంటిన్యూ అయిపోయింది. తగ్గించదు. కానీ మన జీవితాల్లో మటుకు పెరుగుదల రాదు. ఎందుకంటే అసలు పనులు లేక అల్లాడిపోతుంటే కూలికి పిలిచేవాళ్ళు లేరున్నారు, పిలిచేవాళ్ళు ఉన్నారా? అసలు జనాలు ఎక్కువ అయిపోయారని మా సామాన్యుల దగ్గర అన్నారు. అంటే ఈ సామాన్యుడు ఎంత తక్కువ చేసినా చేయించుకోవడానికి సిద్ధంగా ఉంటుంది. వాళ్ళది మాత్రమే పెట్టుబడిది, వాళ్ళది మాత్రమే తెలివితేటలు, వాళ్ళది మాత్రమే మ్యాజిక్ లాజిక్. మా సామాన్యుల దగ్గరికి వచ్చి ఇన్ని మాటలు మాట్లాడతారు. పనివాడు కనుక 500 రూపాయల పని 600 అని అడిగారంటే వాడికి 100 రకాలుగా మాట్లాడతారు. మీ పనులు మరీ దారుణం అయిపోయారు, మీరు దోచుకుంటున్నారు, మెద్దులు కట్టుకుంటున్నారు, మేకలు కట్టుకుంటారు. వాడికి కూలి నటన జరగ అడిగితే వాడు నన్ను మాట్లాడతారు. అంటే ఈ సిస్టమ్ అలా నడుస్తుంది కాబట్టి మనం ఎవరిని విమర్శించలేము. ఏ ఒక్క ఉపద్రవం వచ్చినా, కరోనా రాని, యుద్ధాలు కానీ, పెట్రోల్ రేటు పెరగని, డీజిల్ రేటు పెరగని, ఈ బ్లాక్ చేసే వాళ్ళదే రాజ్యం అవుతుంది ఈ రోజుల్లో. అంటే ఇట్లాంటివి జరిగినప్పుడు ఇంకా ఎక్కువ లబ్ధి పడతారన్నమాట. టోటల్గా చెప్పాలంటే నేను చెప్పదలుచుకుంది అది, ధనవంతుడు బలవంతుడు ఎప్పుడు దెబ్బతిండ కాబట్టి ఏది వచ్చి మూలిక రంగ మీద తాడికి బయట ఏది జరిగినా మనలాంటి సామాన్యుడి మీద ఎత్తున పడింది అనమాట. ఇదంతా కూడా పెరిగే రేట్లు కావచ్చు అన్నీ. కానీ ఇది ఈరోజు వీడియో. ఎక్స్పోర్ట్ ఆగిపోతే వాళ్ళకి నష్టం కదా నాన్న. ఎవరికి నష్టం? వాళ్ళకి నష్టం మరి భర్తీ చేసుకోవద్దా? ఎవరికి నష్టం? అది రైతు దగ్గర కొనేటప్పుడు ఉపయోగపడే ఆ మాటలు చెప్తారు. రైతు దగ్గర ఇక్కడ మార్కెట్లో ఎక్కడ ఏ రేటు తగ్గల. అవును, తగ్గలేదంటే ఇప్పుడు ఎక్స్పోర్ట్ చేసే వాళ్ళకి అక్కడ ఆగిపోయింది, నష్టం వస్తుంది కదా. ఆ నష్టాన్ని భర్తీ చేసుకోవాలంటే వాళ్ళకేం నష్టం రాదు. ధనవంతుడికి ఎప్పుడు నష్టం రాదు. స్టాక్ మళ్ళీ వాడు రేటు అవకాశం వచ్చినప్పుడు రేటు పెంచుకునే చేస్తాడు. మళ్ళీ నష్టపడదు. ఆ భారం అంతా మన మీద పడేది. అరటి పండ్లు లేదు, రేటు తక్కువ అంటే అడిగి ఇవి కూడా డజన్ 50 రూపాయలు తీసుకున్నారు. ఇవి ఏసీలో పెట్టి స్టాక్ పెడతారు. ద్రాక్ష తేవచ్చు కదా. అక్కడ వీటికే నా పని అయిపోయింది. 300 అయిపోయింది. మా అమ్మాయి తెప్పిస్తుంది కానీ తిందో పెట్టదో అవి మళ్ళీ డబ్బులు పెట్టండి బాధపడి నేను తింటే నాకేం పంట నొప్పి వస్తుంది. దానిమ్మకాయ తింటే గొంతు నొప్పి వస్తుంది. జ్యూస్ చేసిస్తారు. కాకుండా ఈ యాపిల్ 250 చెప్తారు కేజీ. దానికన్నా కొంచెం మంచిది కదా, రక్తం పట్టింది. నేను నిజంగా తెమ్మని చెప్తా కానీ తిననా, ఇంక ఇలేదంట. అవి కావాలంటే 300 రూపాయలు పెట్టి ఏం చేస్తావు అంటే దానిమ్మకాయలు తిను. గ్యాప్ ఇవ్వచ్చుగా, నాన్న మాట్లాడివచ్చుగా పూర్తిగా. ఈ దానిమ్మకాయలు ఇప్పుడు ఏంటంటే ఏసీలో పెట్టి తీసే కాయలు ఇవి. మనం బయట ఇంటికి తెచ్చుకున్న తర్వాత 2-3 రోజులు వాడిపోతాయి. ఈ వాడిపోతాయి కాబట్టి మనం ఎమ్మంటే తినకపోతే పాడైపోతాయని తింటాం. నాకు ఈ దానిమ్మకాయలు తింటే ఎందుకు గొంతు నొప్పి వస్తే తెలియదు. ఇది అర్థమైంది కదా. టోటల్గా అటు తిరిగి సామాన్యుడి మీద ఈ భారం అంతా పడిందని గుర్తుంచుకోవాలి. ఏది ఉరిమి అదే మా పైన పడ్డట్టుగా అది తిరిగి మొత్తం సామాన్యుడి మీద భారం అంతా సామాన్యుడి మీద పడిందండి. ఇది ఈరోజు వీడియో.